హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మీ పిల్లలు కనుక అంగన్వాడీలో కనుక చదువుకుంటూ ఉంటే అక్కడున్న ఫుడ్ మాత్రం చాలా డేంజర్గా ఉంది. అక్కడున్న గుడ్లు కూడా కెమికల్ నుంచి అవుతున్నాయి. కాబట్టి మీ పిల్లలకు మాత్రం అక్కడ ఇచ్చిన గుడ్లు మాత్రం తిననీయకండి. తింటే మాత్రం కడుపులో నానా రకాల రోగాలు వస్తున్నాయి. అందుకని నేను చెప్తున్నా, దయచేసి ఒక నలుగురికి షేర్ చేయండి. ఫస్ట్ అయితే మీరు ఎంతమంది అయితే అంగన్వాడీలో మీ పిల్లల్ని వదిలిరో అందరూ పోయి ఫుడ్ చెక్ చేయండి. దయచేసి ఫుడ్ చెక్ చేయండి. అక్కడ ఉన్న ఫుడ్ ప్లస్ ఎగ్ ఎట్లా చెక్ చేయాలో తెలుసు అనుకుంటా చాలామందికి. అది ఏంటంటే ఒక వాటర్ గ్లాస్లో వేసి ఎగ్ని చూస్తే ఒకవేళ కిందనే కనుక ఉంటే అది ఎగ్ ఓకే కరెక్ట్ ఉన్నట్ల. ఒకవేళ పైకి తేలింది అనుకోండి, ఆ డూప్లికేట్ ఎగ్ చెడిపోయన్నా ఉండొచ్చు, లేకపోతే ఒక డూప్లికేట్ కెమికల్ ఎగ్ అన్నా ఉండొచ్చు. ఈ మధ్యలో మొత్తము అంగన్వాడీలో డూప్లికేట్ ఎగ్స్ వస్తున్నాయంట. అంటే ఎగ్ లాగానే ఉంటుంది, అది మనకు తెలియదు అది. కాబట్టి నేనేమంటున్నా, ఓసారి ఫుడ్ అయితే చెక్ చేయండి. ఎందుకంటే ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో ఈ ఫుడ్ దీని గురించి వాళ్ళు కేర్ తీసుకుంటలేరని నాకు అర్థమైంది. ఇప్పుడు అది తిన్నందుకు ఎంతోమంది పిల్లలు బాధపడుతున్నారు, నానా రోగాల పాలయ్యారు. కాబట్టి నేను చెప్తున్నా, హిందూ బంధువులారా, దయచేసి అక్కడ ఉన్న ఫుడ్ చెక్ చేయండి. మీ పిల్లలకు మాత్రం అటువంటి ఫుడ్లు ఇస్తే ఇంకా పిల్లలు స్వాహ, మీ ఇష్టం. నేను ఇంతకన్నా ఎక్కువేం చెప్పలేను. జై శ్రీరామ్. ఒక నలుగురికి షేర్ చేయండి, నచ్చితే లైక్ కొట్టండి.